పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. వైకుంఠానికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అద్భుతమైన వైకుంఠధామం, క్షీరసాగరం, తన్మధ్యంలో శేషపర్యంకం, దానిపై నారాయణుడు యోగశైలుడే ఉన్నాడు. ఆదిశేషుని తల్పంపై పాదాల వద్ద అమ్మ లక్ష్మీదేవి సేవిస్తున్నది. అటువంటి స్థితి. అప్పుడు ఒక రోజున ఆయన యోగనిద్రలో అలా ఉంటూ ఉండగా హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. ఆయన లేచి దాని మీద ఆసనం వేసుకుని మూసిన కళ్ళు మూసినట్లు ఉన్నాయి. అంటే యోగనిద్రలో కళ్ళు ఎలా మూసుకున్నాడో లేచి కూర్చున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఉన్నాడు ఆయన. క్షీరోదన్వని విస్తీర్ణే లహరీ మాలికావృతే ముక్తా ప్రవాళ శోభాభి సర్వదిక్షు గవాక్షితే కల్పకస్తపకోద్భాసి మౌళిభిస్సురసత్తమై. వైకుంఠంలో స్వామి ఉన్న స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ క్షీర తరంగ మాలికల్లో ఆ శీకరముల పైకి వెళుతూ ఉంటే ఆ రమ్యమైన ఆ వాతావరణంలో ఆ చుట్టూ రకరకాల ఉద్యానవనాలు. ఆయన ఆ యోగనిద్ర నుంచి చాలా కాలం తర్వాత లేచి ధ్యాన నిరతం, ధ్యానం నిరతనే చాలాసేపు ఉండిపోయాడు. ఆ ధ్యానంలో ఆయన ఉండగా బరువు పెరిగిపోయాడు విష్ణు ఒక్కసారి. కొందరు ఆనందంతో బరువు పెరిగిపోయాడు అంటూ ఉంటారు. లోకంలో కూడా ఆనందంతో ఇంత అయిపోయాడండి అని. ఇక్కడ అలా ఏదో ఆనందం అనుభవిస్తున్నాడు. విష్ణు అంటేనే ఆనందం. ఆయన ఆనందంతో పొంగిపోయాడు ఒక్కసారి. ఇక్కడ ఆనందంతో పొంగిపోయాడు అంటే ఇది అర్థం. అంటే లిటరల్గా అంటే ఇది అంత పొంగిపోయాడు. ఆయన అంత పొంగిపోగానే ఆయన బరువు మొయ్యలేకపోయాడు. ఎవరు? సమస్త బ్రహ్మాండాల్ని ఒక రూపంతో మోస్తున్న ఆదిశేషువు తం ధ్యాన నిరతం ఓఢుం నశశాక ఫణీశ్వర. ఆయన బరువుని ఇంకా మొయ్యలేక చూస్తున్నాడు ఉంటాడు. కానీ మొయ్యలేనయ్యా అని అనలేడు, భరిస్తున్నాడు. ఆయన స్థితి చూసి అంతవరకు పాదాలు ఎత్తున్న లక్ష్మీదేవి కూడా చూస్తూ ఆ పక్కనే కొంచెం ఏమైందా అని చూస్తుంది బెదురు కళ్ళతో. తం దృష్ట్వా కమలాదేవి భీతిమాప తదాహృతి శయ్యాగతస్తదా తస్య సౌపిశేషో భయాకుల. ఆదిశేషు ఆ పడగల దించి చూస్తూ కొంచెం భయపడుతున్నాడు. అమ్మవారు కొంచెం ఏమైందా అని చూస్తున్నది. ఆయన పుండరీకాక్షుణ్ణి చూస్తూ ఉంటే కొంతసేపటికి ఆనందంగా కళ్ళు విప్పాడాయన. అది ఎలా ఉన్నదంటే బాగా ఆనందంగా ఏదో శుభ్రంగా అమృతపానం చేసి మురిసిపోయి చూసినట్టు ఉంది కళ్ళు. ఏంటి తాగుంటాడయ్యా ఇంతవరకు అంటే శివానందామృతం దివ్యం పాయం పాయమశేషత. శివానందామృతాన్ని తాగి తాగి పరవశించిపోయి సుఖంగా ఉన్నవాడై ఆనందానుభూతితో ఒక్కసారి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు. లక్ష్మీదేవిని చూసి అమ్మయ్య కళ్ళు తెరిచి నవ్వాడు అనుకుంది. కొంతసేపటికి ఆదిశేషుని చూసి మళ్ళీ మామూలు అయ్యాడు నారాయణుడు. అప్పుడు బరువు తగ్గి ఆదిశేషు స్వామికి నమస్కారం చేసి అంటున్నాడు, స్వామి ఏమనుకోకపోతే చిన్న ప్రశ్న. మీరు యోగ నిద్రలు ఉన్నారు. మీ యోగ నిద్రే ధ్యాన సిద్ధి, ధ్యాన భూమిక, సామాన్యం కాదు. ఇక్కడ నారాయణ యోగ నిద్ర ఏంటో మనం చెప్పుకున్నాం. నారాయణ యోగ నిద్ర అంటే ఒళ్ళు మరిచి నిద్రపోవడం కాదు, సంపూర్ణమైన ఎరుక కలుగుతూ బహిర్ముఖమైన సృష్టిత్యాది కృత్యముల నుంచి విరమించుకున్నట్టు అది యోగ నిద్ర అంటే. సంపూర్ణమైన స్థితి అది. ఇక్కడ తన యందు తానుంటాడు నారాయణుడు. ఆ స్థితి తన యందు అంటే ఆయన హృదయం ఎవరు? ఆ శివుడే. తన యందు ఉండడం అంటే శివుని యందు ఇద్దరు ఒకరికొకరు హృదయం అని చెప్పుకున్నాం కదా. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. అయితే ఆయన లేచి కూర్చుని ఎంత ఆనందంతో వాళ్ళను చూసాక అప్పుడు బరువు కాస్త తగ్గి ఉన్న స్థితిలో అద్య కిం భగవన్ అస్మద్భోగశయ్యాతడే శుభే వినిద్రేణ స్థితం దేవా.
ఏమిటి ఇవాళ మీరు కొంచెం తేడాగా అనిపించింది నాకు. ఒక్కొక్కప్పుడు మీరు ఏ భూమికలను మాకు అర్థం కాదు, మీరు మాకెక్కడ అర్థమవుతారు? ఎంత సేవించుకున్నా దగ్గరున్నా పరమాత్మ వాళ్ళకు కూడా అర్థం కాడు. సేవించుకున్న భాగ్యం లభిస్తుంది కానీ అర్థం చేసుకోవడం మహా కష్టం. నారాయణుని ఎవరికి అర్థమవుతాడు? మీ భూమికలు అర్థం కావు, కానీ ఎప్పుడు ఇలా బరువు ఎక్కడమనేది మీరు చూపించలేదు నాకు. ఇవాళ చూపించారంటే నాకేదో చెప్పదలుచుకున్నారు, లేకపోతే మీరు బరువు ఎక్కడం ఇవన్నీ ప్రకటించవలసిన అవసరం ఏముంది? మీకు ఏదో నాకు చెప్పదలుచుకున్నారు. ఆ చెప్పదలుచుకొని చెప్తే అసలు ఏం జరగడం వల్ల మీరు హఠాత్తుగా ఇటువంటి ఒక వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో నాకు తెలిస్తే చాలా సంతోషమైంది. ఎందుకంటే అహేతుకం అచించంచ, ఏదో కారణం లేనిది ఊహింపరానిదైన విషయం ఏదో ఉంది. ఆ కారణం లేనిదంటే మాకు ఊహించడానికి అందని కారణం ఏదో ఉంది. అదేమిటో తెలియజేస్తారా? ఒకవేళ వినడానికి నేను యోగ్యుణ్ణి అనిపిస్తే చెప్పండి. ఈ మాట చాలా జాగ్రత్తగా అడగాలండి. అంటే ఏమనుకుంటున్నారు చెప్పేయండి అనకూడదు. ఏమనుకుంటున్నారో అది వినడానికి నాకు అర్హత ఉంటే చెప్పండి అనగానే చిరునవ్వు నవ్వుతూ నారాయణుడు అంటున్నాడు, శేష త్వంచ భయం ముంచ. ఆదిశేషో నువ్వు భయాన్ని వదిలే. భీరు పద్మాననే ప్రియ త్వమపి. ఇదిగో లక్ష్మి నువ్వు కూడా భయం వదిలే. నేను చెప్పే మాట విను. భయపడాల్సింది ఏమీ జరగలేదు. ఇవాళ ఒక వింత మాత్రం జరిగింది సుమా అన్నాడు. ఏమిటి జరిగిందంటే, నాకు ఎప్పట్లాగే ఇవాళ ఒకసారి కైలాసానికి వెళ్ళి శివుడిని చూడాలనిపించింది, వెళ్ళాను అన్నాడు. మరి ఇక్కడే పడుకున్నారు కదా అని తెలివైన వాళ్ళు అడగరు. లక్ష్మీదేవి అడగదు, ఆదిశేషుడు అడగడు. ఎందుకంటే సాధారణంగా ఒక యోగి, ఇటీవల కాలంలో కూడా అలాంటి యోగుల గురించి కొందరు పెద్దలు తెలుసుకుని ఉంటారు. ఒక యోగి మనతో మాట్లాడుతూనే మరొక చోట మరెవరికో ఏదో చెప్తూ ఉండవచ్చు. ఏకకాలంలో 10 చోట్ల దర్శనమిచ్చిన యోగుల గురించి తెలిసిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలం పరమహంస యోగానంద మొదలైన వారు రచించినటువంటి గ్రంథములు చదివినటువంటి పాశ్చాత్యులకు కూడా ఈ విషయములు తెలుసు. ఒక మహావతార్ బాబాజీ, ఒక లాహిరి మహాశైలు, యుక్తేశ్వర్ గారు ఇలాంటి వారి గురించి పరమహంస యోగానంద ఉపయోగాత్మక చదివిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. అలాగే మాస్టర్ రామ రచించిన హిమాలయన్ మాస్టర్స్ చదివినా తెలుస్తుంది. బృందావనానికి అతి సమీపంలో దేవరహ బాబా అని ఉండేవారు. ఆయన వయస్సు అంతవరకు తెలిసేది కాదు. ఏకకాలంలో 10 చోట్ల కనబడేవాడు. యోగులకే అది సాధ్యమైనప్పుడు సర్వయోగీశ్వరేశ్వరుడైన నారాయణుడికి సాధ్యం కదా. అది కానీ శేషమరి ఇంకపై నిద్రపోతున్నాడు కానీ మనం ఏమైనా చేసి వచ్చి అనుకోక్కర్లే. ఎక్కడైనా ఆయన ఏదైనా చేయగలడు. అనేక రూపాలతో సంచరిస్తాడు నారాయణుడు. అదే యోగశక్తితోనే వెళతారు వాళ్ళు. యోగశక్తితోనే ఆయన కృష్ణుడే యోగశక్తితో ఎన్ని చెయ్యలేదు. ఏకకాలంలో ఎందరి ఇళ్లలో సాక్షాత్కరించలేదు. అటు జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. అదే సమయంలో అదే మిథిలా నగరంలో ఆయన ఒక భక్తుడు, శృతదేవుడనే భక్తుడి ఇంటికి వెళ్ళిపోయాడు. బృహదస్సుడు మొదలైనటువంటి వాళ్ళకి వెళ్ళాడు. అదేవిధంగా శృతదేవుడి ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. ఏకకాలంలో జనక మహారాజు ఇంట్లో ఉన్నాడు, శృతదేవుడు అనేటువంటి ఒక భక్తుడి ఇంట్లోకి వెళ్ళాడు ఏకకాలంలో. ఏది? కృష్ణావతారంలో. కృష్ణుడు అంటే ఎవరు? నారాయణుడేగా. అందుకే ఇలాంటి సందేహాలు అక్కర్లేదు. వస్తాయేమో అని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. చెప్పడం అనే విషయంతో మరొకసారి నారాయణ మహిమని మనం తెలుసుకునే భాగ్యం మనకు లభించింది ఇక్కడ. మొత్తానికి నారాయణ స్వామి చెప్తున్నాడు, నేను ఇహాస్మిన్నేవ దివసే సేవాయే జగతాంగురోహో అయాశిషమహం శైవం శైలం సర్వసురార్చితం కైలాసం. సర్వదేవతల చేత ఆరాధింపబడే శివస్వరూపమైన కైలాసానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు సర్వదేవతలతో పరివేష్టితుడై ఆ చంద్రశేఖరుడు ఉమాదేవితో ఉన్నాడు సింహాసనం మీద. వెళ్ళిన వాడు నేను రాగానే దిగి వచ్చి నారాయణ రా అన్న చెయ్యి పట్టుకున్నాడు. ఆయన ఎంత ఆదరణతోనో చెయ్యి పెట్టుకుని ఆహూయ నికటం మందం దగ్గరికి కూర్చోబెట్టుకుని చేతులు చెయ్యి అలాగే ఉంచి, మనం ఇవాళ లీల చెయ్యాలి, నాతో కలిసి వస్తావా అన్నాడు. నువ్వేం చెప్తే చేద్దాం, కానీ ఏమిటా లీల అని అడిగాడు. హిమాలయాల్లో దారుకావనం ఉంది. అక్కడ కొందరు తపస్సులు ఉన్నారు పత్నులతో సహా. వాళ్ళ తపస్సులో కొద్దిపాటి అహంకారం మిగిలిపోయింది. యోగ్యులే. ఆ అహంకారాన్ని కాస్త తీసేసి వాళ్ళని అనుగ్రహించాలి. మన ఇద్దరం కలిసి వెళదామా అన్నాడు. సరే 10 వెళ్ళిపోదాం అన్నాడు. ఈ వేషాలతో వద్దు, వేషాలు మారుద్దాం అన్నాడు. ఇక్కడ నేను ఈ జటాజూటం, చంద్రలేఖ, 3 కళ్ళు, చర్మాంబరం అన్నీ తీసేస్తా. నేను ఒక వేషం వేస్తా, నువ్వు మారిపో. నేను ఎలా మారుతానో చూపిస్తున్నాడు ఆయన. నా చేతిలో శూలం పట్టుకున్న 3 కళ్ళను పోల్చేస్తాను. నేను భిక్షకుడిగా మారిపోతాను. భిక్షుకమూర్తి, భిక్షాటనమూర్తిగా మారుతాను నేను. నువ్వేం చేస్తావంటే ఒక అందమైన స్త్రీగా మారిపో. నువ్వు దీనికి కష్టపడక్కర్లే. ఇదివరకు మోహినిగా వచ్చావు, జగన్మోహన్గా వచ్చావు, శివమోహన్గా వచ్చావు, భస్మాసుడి దగ్గరికి కూడా మోహిని వేషం వేసుకువెళ్ళావు. ఎందుకంటే నీకు మా ఆవిడికి తేడా ఏమున్నదయ్యా. యా ఉమాసా స్వయం విష్ణు తత్వం తెలిసినదే. అందుకే నువ్వు ఒక్కసారి స్త్రీమూర్తి వేషం వేయి. హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్. సౌందర్యలహరి చెప్తోంది కదా,
ఆ త్రిపుర సుందరీదేవి యొక్క తత్వం నీలో ఉన్నది. తదుపాసన వల్ల నువ్వు తద్రూపాన్ని ధరించగలవు. కానీ నువ్వు స్త్రీ రూపం ధరించు, నేను అందమైన యువక భిక్షుకుడిగా మారుతాను. వాడి భిక్షుకుడు అంటే మీరు అనుకున్నారు పిచ్చి చుట్టూ వేసుకుని భిక్షాపత్రం పట్టుకున్నవాడు కాదు, పరమ సుందరాంగుడు. అత్యంత సుందరమైన రూపం నేను ధరిస్తాను, నువ్వు అత్యంత సుందరీ రూపాన్ని ధరించు, మన ఇద్దరం కలిసి బయలుదేరతాం. అంటే అందమైన భిక్షుకి మూర్తులు అనమాట. బాగుంది ఇక్కడ. ఇలా వెళదాం. నువ్వు మాత్రం భిక్షుకి అనగా నువ్వు బిచ్చగత్త వేషం వేయకు, నువ్వు అందమైన అలంకారాలతో చక్కగా ప్రకాశించు, నీ శోభంతో చూపించు, నేను కూడా ఎలా ఉన్నా అందంగానే ఉండేటట్టు వస్తానన్నాడు. అది శివుడు ఎలా ఉన్నా అందగాడేనండి ఇక్కడ. అందుకే బూడిద పూసుకున్నా జుట్లు విరబోసుకున్నా ఎలా ఉన్నా అందంగా ఉండేవాడే ఎలాగైనా ఉండగలడు తెలుసుకోండి. అది పరమేశ్వరుడు. వేసము దికృతం అయినను విలువ గలుగు సోయ గమ్ము సహజము నీకు, నీ సములు దైవమ్ములు నిఖిల జగములని లేదని తెలిసెను నాకు. అది పరమేశ్వరుడు అంటే. కానీ ఇద్దరు అందంగా తయారైపోయారు. తయారై చూపించాడు ఎలా ఉన్నాను నేను అన్నట్టు శివుడు. విష్ణువు చూస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఈ భిక్షుకుడు. అథ దేవో మహాదేవ, అంత సర్వాభరణ భూషితుడైన వాడు ఒక్కసారిగా వేషం ఎంత చక్కగా మార్చాడంటే ఒక చేత్తో డమరుకం పట్టుకున్నాడు, ఒక చేత్తో కపాలం పట్టుకున్నాడు. బాగుందా అన్నాడు. ఎందుకు కపాలం దేనికంటే భిక్షాపాత్రది. వామదక్షిణ హస్తోజ్జత్ కపాలడమరుజ్వల సౌందర్య కలికావల్లి కంథరా పరిశోభిత. నీలంగా కొంచెం కట్ట కనబడుతుంది. అది ఎలా ఉందంటే అందమైన తీగలో ఒక చక్కని అందమైన కాయలా ఉంది అక్కడ, పండులాగా అంత అందంగా ప్రకాశిస్తున్నది. పైగా చిగురు లాంటి ఎర్రని పెదవులు, అందులో చిరునవ్వు నవ్వుతున్నాడు ఇక్కడ. అద్భుతంగా ప్రకాశన అందమైన మూర్తి, జగన్మోహన సన్నద్ధ అలాంటి స్వరూపంతో ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎలా ఉందని అడిగాడు. చాలా బాగుందని. మరి తమర వేషం మార్చండి అన్నాడు. ఇంకా విష్ణువు మార్చారండి అందమైన రూపాన్ని. విన్యస్య కభరీ భారే భ్రమరీ పంక్తి సన్నిభే వికచాని ప్రసూనాని తిమిరేష్వతారకా. అందమైన ఒత్తైన నల్లని జుట్టు జడవేసుకుని, ఆ నల్లని జుట్టులో రంగురంగుల పువ్వులు, అవి ఎలా ఉన్నాయంటే ఆకాశంలో నక్షత్రాల్లా కనబడుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. లలాట ఫలకే కాంతం అష్టమీ చంద్ర సన్నిభే, అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత. ఇది గమనించవలసింది. ఎవరు అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరయో ఆయనకి ఆవిడికి ఆ విష్ణువుకి భేదము లేదు, అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది సరిగ్గా మనకి బ్రహ్మాండపురంలో చెప్పే వాక్యమా. ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ భోగే భవానీ రూపాస దుర్గా రూపాచ సంగరే కోపేచ కాళికా రూప పుంరూపే విష్ణు రూపిణి. ఇది శాస్త్రం చెప్తుంది. పరమేశ్వరుని యొక్క శక్తి, ఆయనకు అభిన్నమైన శక్తి భోగమనిత్యుడు భవానీ రూపంతో, ప్రళయకాలంలో కాళీ రూపంతో, ధర్మరక్షణ దుర్గా రూపంతో, పురుష రూపంలో విష్ణు రూపంతో ప్రకాశిస్తుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి రహస్యం ఇది. యా ఉమా సా స్వయం విష్ణు ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే. ఇవన్నీ తత్వరహస్యములు. అందుకు ఆ రూపంలో అష్టమీ చంద్ర విభ్రాజనకస్తర శోభితన వాక్యం స్ఫురింపు చేస్తున్నాడు ఇక్కడ. అందుకే లలాట ఫలికే కాంతమష్టమీ చంద్ర సన్నిభే తిలకంచల సద్వృత్తం, అందంగా తీర్చిదిద్దబడ్డ తిలకం, జగన్మోహన కారణం చేలాంచలం శుభేన్యస, అందమైనటువంటి చీర, ఆ చీర చెరగు వేలాడుతూ పయ్యద, దాన్ని సవరించుకుంటూ ఒకసారి అలుగు పెట్టి విష్ణువు శివుడు చూస్తున్నాడు. పైగా చేతిలో అందంగా ఒక పద్మం పట్టుకున్నాడు. ఇంకేమీ లేవు, రెండే చేతులు, ఒక చేతిలో పద్మం పట్టుకున్నాడు, ఆయన రెండు చేతులు పడే. అంత అందంగా తయారయ్యి మంచి మొలనూలు కాలి ముబ్బలు వేసుకుని అలా కనుబొమ్మలు కదిలిస్తూ శివుడిని చూశాడు విలాసంగా. ఎలా ఉంది అన్నట్లుగా. కామాని సోపి మాం తత్ర సమాయాత ధృతాధర ముని సమ్మోహనైర్యుక్తాం దృష్ట్వా భ్రూ విభ్రమై శుభై. ఎవరినైనా సమ్మోహపరచగలిగేటట్లు ఆ కనుబొమ్మలు అలా కదిలించి శివుడిని చూశాడు. ఆ కామజేత శివుడు హృదయం ఆ మాత్రం కదిలింది అలా చూడగానే. బాగుందయ్యా, చాలా బాగుంది, ఇలాగే వెళ్దాం పద అన్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరండి. ఇద్దరికి రెండు చేతులు, ఈయన చేతులు కపాలం డమరకు, ఆయన చేతిలో ఒక పద్మం, మరొక చేతి లీలాహస్తం. బయలుదేరి అందంగా దారుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ముందు భిక్షగాడు కదా, భిక్షాపత్రం పట్టుకుని వస్తున్నాడు. ఇంకా వెనకాల ప్రమదుల వేషాలు ఎవరవచ్చు, మేమిద్దరమే, నేను సైకి చేసినప్పుడు మీరు ఇద్దరు కానీ అని వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తున్నారు. భిక్షకుడు వచ్చాడు అన్నట్లుగా తపస్వి ఆశ్రమాల్లోంచి మునిపత్తులందరూ కూడా భిక్షగాళ్ళు వచ్చారు అన్నట్లుగా భవతీ భిక్షాందేహి అనే మాట వినగానే బయటకు వచ్చారు. చూస్తే మామూలు భిక్షగాడు కాదు, చాలా అందగాడు. మన్మథుడు అంటారు కానీ కోటి మన్మథుడు కూడా సాటిరారు, అలా ఉన్నాడు ఆయన ఇక్కడ. అంత అందంగా ఉన్న శివుణ్ణి చూడగానే
వాళ్ళని మర్చిపోయారు. మొత్తం మోహితులైపోయారు మొత్తం స్త్రీలందరూ. ఆ బియ్యం పట్టుకున్న ఆవిడ ఆయన చూస్తుంటే చేతిలో ఉడికిపోయింది బియ్యం. అంటే ఆయన చూడగానే కలిగినటువంటి తాపం చేత వేడి చేతికి తగిలి బియ్యం మాడిపోయి ఉడికిపోయాయి మొత్తం. ఇక్కడ ఈ మాట ఎలా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కొంతమంది తమలో కలిగిన తాపం ఆ శివుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుంటే కానీ పోదు అన్నట్లుగా ఆయన భిక్షాందేహని ఎక్కడ భిక్ష వేయకపోతే అలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు భిక్ష వేయాలని మర్చిపోయారు. ఈయన వెళ్ళిపోతుంటే ఆకలిగిరి వెంట పరిగెడుతున్నారు. కొంతమంది పువ్వులు పట్టుకొస్తున్న వాళ్ళు శివుణ్ణి చూసి అలా విడిచిపెట్టేసేటవి అవి ఆయన పాదాల మీద పడ్డాయి. అంత సమ్మోహనమైనటువంటి ఆకృతితో వెళుతున్నాడు. అందరూ ఆయన వెంటబడుతున్నారు. అది చూసి తపస్వి జనానికి పతివ్రతలైన తమ స్త్రీలు ఒక పరపురుషుడిని మోహించి వెళ్ళిపోతున్నారంటే ఇతడు వంచకుడు, మందు పెట్టాడు, మాయ చేశాడు అంటారే, అలా వీళ్ళ పాతివ్రత్యాన్ని భంగం చేస్తూ అంత అందంగా వెళ్ళిపోతున్నాడు ఈయన. కనుక అందరినీ వారి తపస్సును భంగం చేయడానికి ఒక మాయలోడే ఎవడు వచ్చాడు, ఒక మంత్రగాడు ఎవడు వచ్చాడు. అతడు వశీకరణాదిలేవో చూపుల్లో పెట్టేసుకున్నాడు. ఆ వశీకరణం చేసి ఈ స్త్రీలను పంపిస్తున్నాడు. ఎందుకంటే ఏమేమి అలా వెళ్ళిపోతున్నావు ఏంటే అని వీళ్ళు అరుస్తూ ఉంటే వీళ్ళ మాటలు కూడా వినకుండా వెళ్ళిపోతున్నాడు శివుడి వెంట. అలా అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. అది చూడగానే వీడు ఎవడో ప్రమాదకారి అనుకున్నారు. పక్కన ఎవరు ఆడావిడ ఉందని చూశారు. ఆవిడ్ని చూడగానే ఈ తపస్సులు వంచితులైపోయారు. ఇక్కడ వాళ్ళ స్థితి వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఇంకా చూసి వాళ్ళని మర్చిపోయి ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఇటు ఈ తపస్సు కాంతలు అంటున్నారట, నాయన నీకు లేదు అని చెప్పాలి, నీకేదో ఒకటి ఇస్తాడు రా అంటే ఒక ఆమె మా ఇంట్లోకి రాక మంచి భోజనం పెడతా ఉంటుంది. ఎవరి మాటలు వినిపించుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ ఆయన మాట వెళ్ళిపోతున్నారు. ఇక తపస్సు జనాలు తపస్సు చేస్తున్న వాళ్ళ చేతి జపమాలు జారిపోయాయి ఒక్కసారి. అంతేకాదు కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఆయన వెళుతున్నప్పుడు వచ్చే సుగంధానికి కళ్ళు తెరిచారు. కొంతమందికి ఆ మోహిని కాంత యొక్క కాలి మువ్వల సబ్బడి చెవికి తోడగానే సోకాన్ని కళ్ళు తెరిచిన కళ్ళు రెప్పలు వేయడం మర్చిపోయేలా చూస్తున్నారు. కొంతమంది ఉన్నట్టుండి ఆసనాలు మించి లేచిపోయారు. లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ఇలా వెళ్ళేటప్పటికల్లా మనం కొంతసేపటికి వెళ్ళేటప్పటికి పతివ్రతైన స్త్రీలు శివుడి వెంట వెళ్ళడం వాళ్ళు చూశారు. అప్పుడు చూడగానే ఒక్కసారి వీళ్ళు మోహం వదిలించుకుని పతివ్రతలను మోహింపజేసిన ఇతగాడెవడు మాయగాడు. అతను ఒక మాయావిని తీసుకొచ్చి వస్తున్నాడు. కానీ ఈ మాయగాడి దగ్గర మన మాయలంటూ చూపిద్దాం. మనముందా వీడి మాయలు. రకరకాల తపస్సులు ఉంటారు. వశీకరణాదులు ఇవి సాధింపజేసుకోవడం. ఈ యువ తపస్వి వశీకరణాలు ఏవో నేర్చుకుని వచ్చాడు. ఇక్కడ వచ్చి పతివ్రతలందరిని ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే పతివ్రతలను ఆకర్షిస్తే పతుల తపస్సు క్షీణిస్తుంది. మన తపస్సు క్షీణింపజేయడం కోసం వీడు బయలుదేరి వచ్చాడు. కాబట్టి ముందు వీడు పని పట్టాలి అనగానే వీళ్ళందరూ మంచి యాజ్ఞికులు కదా, తపస్సులు కదా, రకరకాల హోమాలు తెలిసి వీళ్ళకి ఒక హోమం చేద్దాం, అభిచార హోమం చేద్దాం. అభిచారం అంటే ఇంకోటిని నశింపజేయడానికి చేసే హోమం పేరు అభిచార హోమం. ఈ దొంగ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో, యువ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో, ఈ మాయ భిక్షుకుడు ఎవడైతే ఉన్నాడో వీడిని వాళ్ళు మట్టు పెట్టాలి. అందుకు మనందరం మంత్రశక్తిని వినియోగించి హోమం చేద్దామని మొత్తం ఆ తపస్సులందరూ కలిసి హోమం చేయడం మొదలుపెట్టారండి. అత్యద్భుతమైనటువంటి హోమం. దీని పేరేమిటి? అభిచార హోమం చేస్తున్నారు. నిధాయ పావకంతేషు మహాజ్వాలా సమన్వితం జప్వా తథా చతే మంత్రాన్ తేషాం వృత్తిర్యథా భవేత్. మొత్తానికి తమని తాము నిగ్రహించుకున్నారు. ఆ పతివ్రతలను మోహింపజేస్తున్న వాడిని నశింపజేయాలని చెప్పి అప్పటికప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి హోమగుండాల్లో అగ్నిని జ్వలింపజేసి వాళ్ళు చెయ్యదలుచుకున్న హోమానికి తగ్గ ద్రవ్యాలు తెచ్చుకున్నారు. ఇక్కడ అంటే దేనికి తగ్గ ద్రవ్యాలు వాళ్ళకు ఉంటాయి. ద్రవ్యజాలేన సర్వేణ విధేస్తస్య ఉచితేన చ. దానికి ఉచితమైన ద్రవ్యాలని తెచ్చుకొని సర్వదోషములు పోగొట్టగలిగే శివునిపై దోషం ఉందనుకుని వీళ్ళు హోమం చేస్తున్నారయ్యా అన్నాడు. ఎటువంటి శివునిపై వాళ్ళు ప్రయోగం చేయదలుచుకున్నారంటే నిర్మలం శివం ఉద్దిశ్య సర్వదోష వినాశనం. అందరి దోషాలు పోగొట్టగలిగే నిర్మలుడైన శుద్ధుని యందు దోషాన్ని వీళ్ళు భావించి అభిచారేణ ఎవడై ఉంటాడు, ఎందుకు వచ్చుంటాడు, కొంచెం సేపు ఆలోచిస్తే వాళ్ళ తపశక్తితో వాళ్ళే తెలుసుకోవాలి. కానీ వాళ్ళకు ఒక్కసారి వచ్చిన అహంకారం ఆలోచింపనివ్వలేదు. అందుకే అభిచారేణ, ఏ ఆలోచన లేకుండానే చక్రుహు అభిచారాన్ తపోధనా. అభిచారేణ అభిచార, విచారం లేకుండా అభిచార హోమం చేయడం మొదలుపెట్టారు. ఎలా చేస్తున్నారంటే ఆ మంత్ర ప్రయోగాలతో అగ్నిహోత్రం నుంచి చాలా సృష్టించవచ్చండి. అలాంటి తపస్సులు సామాన్యులు కాదు. నేటి కాలంలో కూడా కొంతమంది అక్కడ ఉంటారు. అవన్నీ నేను ఉదాహరణలు చెప్తే విస్తారం అయిపోతుంది. కథ మంచి పట్టు మీద ఉన్నప్పుడు పక్కకి వెళ్ళకూడదు. అందుకే కొన్ని మంత్రములు ప్రయోగించగానే అగ్నిహోత్రంలోంచి ఒక పెద్ద పులి బయటకు వచ్చింది. ఇక్కడ ప్రభువా
అతివేగేన వ్యాఘ్రతస్మాత్ హవిర్భుజ జ్వాలాచక్రైరివోచ్చండై స్పృష్టో నేత్రై సముద్భట దళయంతమివోన్నాదే దిశ సర్వా మునీశ్వరా సహసా ప్రేషయామాసు ఈశే సర్వహరే శుభే. ఒక పెద్ద పులి సృష్టింపబడింది. అది ఎలా ఉన్నదంటే జ్వాలల్లోంచి వస్తూ అగ్నిజ్వాలలు ఎలాంటి కాంతిలో ఉన్నాయో అలాంటి కాంతితో ఉంది. వస్తూనే ఒక చక్రాకృతిగా తిరిగింది. అది తిరిగి శరీరాన్ని చాచి గర్జన చేస్తూ ఒక్క ఉదుటున శివుని మీదకి దూకింది. అంటే ఆ మాయా భిక్షుకుడి మీద దూకింది. వాళ్ళు అటు ప్రయోగించారు. ఆ దూకుతూ గర్జన చేస్తూ వెళుతుంది. ఇక్కడ వెంటనే శివుడు చిరునవ్వు నవ్వి అలా పట్టుకున్నాడు దాన్ని. అక్కడ పట్టుకుని వేలు కొనలతో పట్టుకుని అలా దులిపెట్టండి. అక్కడ దులిపి గోటి కొనతో గీరాడు దాన్ని. ఇక్కడ గోటి కొనతో గీరి మరొక దులిపాడు. దులపగానే దాని లోపల ఉన్న సర్వపదార్థములు బయటపడి చర్మం ఒక్కటే పైకి వచ్చింది. ఇక్కడ అదొక్కసారి బట్ట ఆరవేసినప్పుడు దులుపుతారే అలా దులిపి శరీరానికి చుట్టుకున్నాడు. ఇక్కడ అంటే వాళ్ళు ప్రయోగించిన పులి ఏమైందయ్యా అంటే శరీరానికి వస్త్రం అయిపోయింది. ఓం నమో నారాయణాయ.